దానియేలు 1:6 యూదులలో నుండి దానియేలు హనన్య మిఖాయేలు మిషాయేలు అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరును హనన్యాకు షద్రకనియును మిఖాయేలునకు మేషాకనియును అజర్యాకు అబేద్నెగో అనియును పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని వీళ్ళు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. వీళ్ళకి మంచి ఆహారం ఉంటుంది. మాంసం కూర, చేపల కూర, రొయ్యల కూర, పీతలు ఇవన్నీ రాజుగారు తింటారు. రాజుగారే తినే ఆహారం నుంచి వీళ్ళకి ఆహారం వస్తుంది. వాళ్ళు నలుగురు కూర్చుని అనుకున్నారట, మనము ఈ అపరిశుద్ధమైన ఆహారం భుజించకూడదు, మనము నిత్యము పరిశుద్ధమైన ఆహారం తింటూ దేవుడి స్తుతించుకోవాలి అని వాళ్ళు నలుగురు తీర్మానం చేసుకుని అలా నలుగురు దేవుడి స్తుతించుకున్నారట. కొద్ది కాలం పోయిన తర్వాత వాళ్ళు విడుదల పొందారు. విడుదల పొంది ఆటోమేటిక్గా వీళ్ళ సంస్థానంలో వెళ్ళిపోతున్నారు. రాజ్యాలు ఎదిగిపోతున్నారు. అన్యుల రాజ్యములో వీళ్ళు యూదులు ఎదుగుతున్నారు. 3వ అధ్యాయం తీయడం, దానియేలు 3వ అధ్యాయం 11వ వచనం గడిచాడు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడి. దేవుడి స్తోత్రాలు. ఇక్కడ ఒక విచిత్రమైన సంగ్రామం ఎదురైంది. ఆ సంగ్రామం ఏంటంటే వాళ్ళు దేవతను పెట్టుకున్నారు. రాజు తలుచుకునే దెబ్బలు కొద్దువా. చాలామంది అంటారు అబేద్నెగో షద్రకు మేషకులను చంపేయాలని ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఒక్కటి నిజము, రాజుగారు ఒక జీవో పాస్ చేశారు. ఆ రాజుగారి జీవో ఏంటంటే ఆటోమేటిక్గా మరి అక్కడ దేవతను నిలబెట్టుకున్నాడు. అది సత్యం, అది నిజం. అలా దేవతను ఆరాధించుకుంటారు, దేవతను స్తుతించుకుంటారు, దేవతను కనపరుచుకుంటారు, దేవతకి సంబరాలు చేస్తారు, దేవతకి విస్తారమైన బలులర్పిస్తారు. అది సత్యం. అది మీకు అందరికీ తెలిసిన రహస్యమే. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే అక్కడ రాజుగారి దగ్గర వీళ్ళు కుయుక్తిగా పనిచేశారు. దేవతను ఎవరు ఆరాధించరో వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారని ఒక బోర్డు పెట్టారు. అక్కడ బోర్డు, ఆ స్థలంలో అందరూ వచ్చి వీణ మీద చేసి సాగిలపడి నమస్కారం పెట్టి ఆవిడకి ధూపం వేయాలి. మనం వేస్తూ ఉంటాం కదా, వేయాలి. అందరూ వెళ్ళారు. 3 వ్యక్తులు వెళ్ళలేదు. వాళ్ళు రారన్న సంగతి వీళ్ళకి తెలుసు. వాళ్ళు రారు, వాళ్ళు దేవుని పిల్లలు, రారు వాళ్ళు. ఈ సంగతి వెంటనే రాజుగారికి చెప్పారు. రాజుగారు మన వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చారండి. ఆ తల పొగరులు ఉన్నారు చూసారా, ఆ పొగరబోతులు ఉన్నారు చూసారా, మన అన్యులు వాళ్ళు మనవాళ్ళు కాదు చూసారా. మన వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా తలంచారు, మనవాళ్ళు చెప్పినట్టుగా సాగిలు పడ్డారు, మనవాళ్ళు చెప్పినట్టుగా మీరు చెప్పినట్లుగా ధూపం వేశారు. కానీ వాళ్ళు 3 రాలేదు. వాళ్ళు 3 స్వామిద్రోహులండి రాజుగారు. వాళ్ళు 3 స్వామిద్రోహులండి రాజుగారు కౌరంపారు. ఏమయ్యా, అందరూ దండం పెట్టుకున్నారు కదా, నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు పోయిందా, మీరేం దండం పెట్టుకోదయా అన్నాడు. అయ్యా, మేము మా దేవుడికి తప్ప వేరెవరికి మేము దండం పెట్టమండి. మేము దేవతలకి నమస్కారం పెట్టే హక్కు మాకు లేదండి. అగ్నిగుండంలో వేస్తాను. అయ్యా, మీరు అగ్నిగుండంలో వేస్తే వెళ్ళిపోతాం. ఈ రోజునైనా రేపైనా ఎల్లుండైనా చనిపోవలసిన మనమే. మాకు ప్రాణం ముఖ్యం కాదు, మాకు నీతి ముఖ్యం. మమ్మల్ని ఎవరూ కనపరచాలని కాదు,
మాకు నీతి ముఖ్యం అని చేత మేము ఎట్టి పరిస్థితుల్లో దేవతకి నమస్కారం పెట్టలేము. రాజుగారు అక్కడికి కొన్ని సంబోధనలు చెప్పారు. మీరు మాకు అనేకమైన మేలు చేశారు. మీ రాజ్యంలో మమ్మల్ని ఎంతగానో గొప్పగా కనపరిచారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మమ్మల్ని ఎప్పుడూ ఏమీ బాధ పెట్టలేదు. మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు అవమానపరచలేదు. మరి ఎందుకయ్యా అలా చేస్తారు మీరు? లేదండి రాజుగారు, అపార్థం చేసుకోకండి. మేము నీతిని కోల్పోలేమండి. తుచ్చమైన ప్రాణం కోసం, పనికి మన ప్రాణం కోసం మేము దేవతకి నమస్కారం పెట్టలేం. వెంటనే అగ్నిగుండాలు వేశారు. అగ్నిగుండాలు వేయగానే అక్కడ మీకు అందరికీ తెలుసు, 4వ వ్యక్తి వచ్చాడు. 4వ వ్యక్తి వచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చారు. వాసన చూశారు, ఏమీ లేదు. కానీ వీళ్ళని అగ్నిగుండాలు తీసుకురావడానికి వెళ్ళినోడు చచ్చిపోయాడు. వీళ్ళని అగ్నిగుండాలు వేసుకొని చచ్చిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఇటు అటు తిరుగుతున్నారంటే లేదు. రాజుగారికి నమస్కారం పెట్టారు. ఏమయ్యా, నాకు చిన్న సందేశం. మీతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు? వీళ్ళన్నీ పెద్ద పెద్ద కేకలేసి చేయాలి. హలో, మీ దేవత గురించి చెప్పా కదా, ఏమైనా మీ దేవతలో అని వితర్కంగా మాట్లాడాలి. అయితే వాళ్ళు వితర్కంగా మాట్లాడాలి. ఆ 4వ వ్యక్తి మా ప్రాణప్రియుడు, మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని పోషించేవాడు, మమ్మల్ని దీవించేవాడు, మాకు ఎప్పుడు తోడుగా ఉండేవాడు. ఆయన ఎవరయ్యా? మా దేవుడండి. 4వ అధ్యాయం అందించు. రాజగు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు క్షేమాభివృద్ధి కలుగునట్లు కలుగునుగాక. చూడండి, ఒక్క 3 మనుషుల నీతి వల్ల మొత్తం 12 రాజ్యాల వారు మారిపోయారండి. 12 రాజ్యాల వారు యెహోవాను ఆరాధించడానికి మార్గం సలహా చేయబడింది. వాళ్ళ దేవతలు అందుకే పాట పాడతారు. ఇప్పుడు దానియేలు వేరే సంస్థల్లో ఉన్నాడు, మాదీల సంస్థల్లో ఉన్నాడు. అక్కడ ఒక ఆటంకం ఎదురైంది. అదేంటంటే, మా రాజుగారిని మేము నెలంతా స్తుతిస్తాం. ఎవరిని స్తుతించాలి? ఎవరిని? గొప్ప దేవుడని ఎవరిని స్తుతించాలి? నా దేవుడు సజీవుడని ఎవరిని స్తుతించాలి? నా దేవుడు గనుడని ఎవరిని స్తుతించాలి? దేవుడిని. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని తప్ప వేరెవరిని కూడా స్తుతించరు. స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు మరి దేవుడు ఒక్కడే. అంచేత ఇప్పుడు అక్కడ ఒక విచిత్రమైన సంగ్రామం. 4 రోజులు రాజుగారిని స్తుతించాలి. మా రాజు గొప్పవాడు, మా రాజు శక్తివంతుడు, మా రాజు మమ్మల్ని కాపాడుతున్నాడు అని ప్రతిరోజు వచ్చి ఆయన్ని స్తుతించాలి. దానియేలు గారు బిల్ పాస్ చేశాడు, సంతకం పెట్టాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. సంతకం పెట్టాడు. ఒకటే తెలుసుకున్నాడు, నేను మరణించే రోజు దగ్గరికి వచ్చింది. నేను ఏం చేయలేనప్పుడు నేను రాజుని స్తుతించను. ఎవరు అనుకున్నారట? దానియేలు అనుకున్నాడట. నేను రాజుని స్తుతించను, నేను చనిపోవడం గ్యారంటీ, చనిపోతాను. అయితే తన యొక్క మందిర 4 వాకలు తెరిచాడు. మనకి దరగాలమే ఉంటాయి కదా, అలా తెరుచుకున్నాడు. దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అల్లాహు అలా ఖుదాయి ఖుదా ఇబ్రాహీం, అయ్యా అబ్రహాం తండ్రి గారి దేవుడా, ఇదిగో ఇంతవరకు నన్ను కాచి కాపాడావు. ఇంతవరకు నీ ఆధ్వర్యములు అన్ని విషయంలో నన్ను జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావు, ఆదరించావు. అందుకు నీకు స్తోత్రాలు. అయ్యా
ఇక నాకు మరణకాలం సమీపించింది కాబట్టి నన్ను అద్దరికి చేర్చుకుని ఆయన అని మనపూర్వకంగా ఆయన ప్రార్థన చేసుకుంటామన్నాడు. ఈ ప్రార్థన మాదీయ ప్రజాంగం అంతా కూడా వింటా ఉన్నారు. రాజుగారు కూడా వింటున్నాడు. రాజుగారికి ఏ డౌట్ లేదు. రాజుగారికి ఎప్పుడు తెలుసు వాళ్ళు ఎవరిని స్తుతించరు, వాళ్ళు ఎవరిని కనపరచరు అని సంగతి తెలుసు రాజుగారికి. అంటే దాని మీద తనకి ఏ డౌటు లేదు. కానీ ప్రజాంగం అంతా రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా, చూసావు ఎంత అన్యాయం జరిగిందను, మేమందరం మేము దగ్గరికి వచ్చి చేస్తున్నాం. కానీ వాళ్ళు ఆ దానియేలు అన్నవాడు ఎంత పొగరండి, మీకు కూడా తిరుగుతాడు, నా రాజు గొప్పడన్న ఒక్క మాట మనల్ని చూద్దాం దమ్ముంటే, నా రాజు వల్ల నేను బతుకుతానని ఒక్క మాట మనల్ని చెప్దాం వాళ్ళని అని చెప్దాం అని రాజుగారిని రెచ్చగొడుతున్న సమయంలో రాజుగారికి మెలకు వచ్చింది. ఓహో, వీళ్ళు దానియేలుని ఇరికించారు, ఇది జీవో. వెంటనే దానియేలుని కౌరంపాడు. దానియేలు, ప్లీజ్, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా నీతిమంతుడివి, నువ్వు చాలా యథార్థపడివి, నువ్వు చాలా గొప్ప భక్తుడివి. నీవు మా రాజ్యంలోకి వచ్చిన తర్వాత మా రాజ్యం అన్ని విధాలా ఆస్వాదించబడింది. నా కోసం ఒక్కసారి మా రాజు గొప్పవాడు, మా రాజ్యాన్ని పోషించడాన్ని ఆ 2 మాటలు అన్నమయ్యా, నీ మరణాన్ని తప్పించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఊరుకుంటలేదు, అదిగో వాడు ఆరాధన చేయట్లేదు, వాడికి నువ్వు శిక్షించవా, వాడికి గింటేవని కూడా చేస్తున్నారు. నేను చాలా తప్పు చేశాను దానియేలు, తెలియలేదు ఈ జీవో యొక్క రహస్యం, ఈ యొక్క క్లాజ్ యొక్క రహస్యం తెలియలేదు. నేను అందుకే తెలియక సంతకం పెట్టేస్తాను ఈ విషయంలో. మరి నన్ను అప్పుడైనా నువ్వు కొంచెం ఏంటంటే రాజుగారు ఈ జీవో ఏంటని అంటే నాకు తెలివి వచ్చినేమో, తెల్లలేదు నాకు, నేను సంతకం పెట్టేస్తాను. ఇప్పుడు ఆ జీవో తప్పుకునే విధానం లేదు. నాయనా ఒక్కసారి దానియేలు ప్లీజ్ నాయన దయించి, ఇదిగో నేను నిమిత్తును కదా, నువ్వు నేను చాలాసార్లు చక్కగా కూర్చుని కౌలు చెప్పుకున్నాం కదా, మన ఇద్దరం కలిసి భోజనం చేస్తాం కదా, దానియేలు మర్చిపోయావా, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ దానియేలు. రాజుగారు, దేనికైనా నేను అవలంబపడగలను, కానీ తుచ్చమైన ప్రాణం కోసం నేను నీతిని తప్పలేను. దానియేలు, లేదండి రాజుగారు, నేను నీతిని తప్పను. దానియేలు, రాజుగారు మీరంటే అపరిమితమైన ప్రేమ, ఎక్కడో అనాదిగా ఉన్నవాడిని బానిస పిల్లవాడిని తీసుకొచ్చేంత గొప్పవాడిని చేశారు. ఆ కృతజ్ఞత నాకుంది. మీరంటే విపరీతమైన ప్రేమ ఉంది, కానీ నన్ను పోషించేవాడు, నన్ను ప్రాణం కాపాడేవారు మీరని నేను చెప్పలేను. నన్ను పోషించేవాడు దేవుడు ఒక్కడే, నా ప్రాణం కాపాడుతున్నవాడు దేవుడు ఒక్కడే. నేను దేవుని తెలిసి దేవుడు నాకు చేసిన మేలు మర్చిపోయి మోసగించలేని దేవుణ్ణి అని దానియేలు రాజుకి చెప్పాడు. రాజు ఏడుస్తూ అంటాడు, దానియేలు మరి ఒక్కసారి ఆలోచించు. లేదని రాజుగారు పుల్లు బొల్ల వేయబడ్డాడు, ఏదో పుల్లు బొల్ల నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన చేత నీతిమంతులు ఎక్కడున్నా, నీతిమంతులు చాలామంది అబద్ధాలు ఆడితే గొప్పవాళ్ళు అవుతాం, మోసం చేస్తే గొప్పవాళ్ళు అవుతాం, కపటంగా ఉంటే గొప్పవాళ్ళు అవుతాం. ఓహో, ఎవరు నీతిమంతులు అగాధులు ఉన్న వారికి దేవుడు చేయందించి లేవనెత్తి ఉన్నత శిఖరాలు దాటిస్తాడు. అంచేత నీతి అంటే ఎలా ఉంటుంది? ఆజ్ఞను అతిక్రమించపోవటమే నీతి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటమే నీతి. అంచేత మన పేతురు సువార్త చెప్తున్నాడు. 4 అధ్యాయాలు చూసినప్పుడు పేతురుని కొట్టారు, సువార్త చెప్పడానికి లేదు, యేసు పేరు ఎత్తడానికి లేదు. ఏమయ్యా, రక్షించిన దేవుడు, పాపం కడిగిన దేవుడు, ఆయన పేరు తప్ప ఏ పేరు చెప్తాను నేను, ఏ పేరు చెప్పగలుగుతాను నేను అని పేతురు గారు అంటాడు. కొట్టి ఊళ్ళని తవ్వేస్తారు. అలా కొద్ది వెళ్ళిన తర్వాత
పేతురు గారిని పట్టుకుంటారు. పేతురు గారిని పట్టుకుని అంటారు వాళ్ళందరూ కూడా కుర్రకుంకలు, పేతురు రే, నువ్వు యేసు నామమున ప్రకటన చేయనని చెప్పు, యేసు నామని మరి ప్రార్థన చేయనని చెప్పు, నిన్ను మేము కాపాడుతాం. పేతురు గారు ఒకే మాట అంటాడు, ఇప్పటికే స్వామి ద్రోహిని, ఆ తండ్రికి నేను ఎంతో అన్యాయం చేశాను. పల్లివాడిని అండి, నేను పల్లివాడిని. నాకేమైనా వేదాలు తెలుసా? నేనేమన్నా భక్తుడినా? నేనేమైనా ఇదా? అటువంటి దౌర్భాగ్యుడని నీతిమంతుడిగా మార్చుకుని, యథార్థమంతుడిగా మార్చుకుని, భక్తుడిగా మార్చుకుని నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు గనక మీ యొక్క ఆలోచన చేత నా దేవుడు నేను మర్చినప్పుడు నా స్థలము ఆదాము ఏ స్థలంలో ఉన్నాడు, నేను కూడా అదే స్థలంలో ఉంటాను. ఈ యొక్క ఆదాము దేనివల్ల అంత గొప్పవాడు ఏంటంటే ఓన్లీ దేవుని విశ్వాసం ద్వారా. దేవుని విశ్వాసం ద్వారా దేవుని శక్తిని తెలుసుకున్నాడు, దేవుని బలాన్ని తెలుసుకున్నాడు, పరలోక రాజ్యం తెలుసుకున్నాడు. దానికోసము తుచ్చమైన ప్రాణాన్ని లెక్కించలేదు. ఆఖరిని పేతురు గారిని తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చంపిస్తారు. అంచేత చాలామంది ఏటలు మన అన్యులుగా ఉండగా మనం కూడా చాలా ఏటలను కొట్టాం, మనం కూడా చాలా కోట్లను కోసాం, చాలా కొబ్బరికాయలు కొట్టాం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏటనేయట్లేదు, కొబ్బరికాయ కొట్టట్లేదు, కోడిని కొయ్యట్లేదు, ఇంకా కొడుతున్నారు మీ పాపులమని. బైబిల్ వాక్యంలో ఏమి రాయబడింది తెలుసా? నీతిమంతుని రక్తము పాపమును క్షమిస్తుంది. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత నీతిమంతుడో చూడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడో చూడు. ఆయన నమ్ముకున్నంత మాత్రమున నీ పాపం కడగబడింది. ఆయన నమ్ముకున్నంత మాత్రమున నువ్వు శాప విమోచన పొందావు. ఆయన నమ్ముకున్నంత మాత్రమున నువ్వు పరిశుద్ధుడిగా మారావు. ఆయన నమ్ముకున్నంత మాత్రమున నువ్వు పవిత్రుడిగా మారావు. ఆయన నమ్ముకున్నంత మాత్రమున నువ్వు తిరిగి పరలోక రాజ్యం వెళ్తున్నావు. అనేక యాటలను వేస్తానన్నారు, అనేక గురిని కోసుకుంటానన్నారు. నువ్వు ఒక్క గురిని కొట్టట్లేదు, ఒక్క కోడిని కూడా కొయ్యట్లేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టట్లేదు. దానికి అర్థం నీవు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అయ్యావు? నీతిమంతుని రక్తము చేత. నీతిమంతుడు నీ కోసం బలై ఆయన రక్తం ఒలికించి నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. అందుకు మన తండ్రి నీతిమంతుడు, మనం కూడా నీతిమంతుడు. తుచ్చమైన ప్రాణం కోసం, తుచ్చమైన తిండి కోసం, తుచ్చమైన లోకం కోసం లోకస్తులా జీవించాం. నిరంతరము నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తాం. ప్రాణం పోవచ్చు, నీ ప్రాణం పోవచ్చు, కానీ నీతిని తప్పు. దానికి అయ్యో వంకలు పెట్టం. వాళ్ళు వంకలు పెట్టుకుని వాళ్ళు పతనం అయ్యారు. నువ్వు దేని చేత రక్షించబడ్డావు? ఆయన యొక్క పవిత్రమైన రక్తము చేత రక్షించబడ్డావు. ఆయన పవిత్రమైన రక్తము చేత నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఆయన పవిత్రమైన రక్తము చేత నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. అందుకు జీవితకాలమంతా కూడా ఆ మహాతండ్రికి, అయ్యా నన్ను కూడా పవిత్రపరచు, నన్ను కూడా నీతిమంతుడిగా మార్చు, నన్ను కూడా ఎందుకు ఎలా చేయాలి? మనం దేనికోసమైతే ఆయన పుట్టాడు, దేనికోసమైతే ఆయన బలయ్యాడు, దేనికోసమైతే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడో, ఎవరైతే విడిపించాడో వాళ్ళందరూ పరలోకస్తులు. అందుకు నిశ్చయముగా నువ్వు దేవుణ్ణి అడుగుతావు, ఆయన నీవు పరిశుద్ధుడివి, నన్ను కూడా పరిశుద్ధపరచు. నీవు నీతిమంతుడివి, నన్ను కూడా నీతిమంతుడిగా మార్చు. నీ యొక్క అమూల్యమైన రక్తము నా పాపాన్ని కడిగింది. నీ అమూల్యమైన రక్తము నన్ను చీకట్లో వెలుగులో తీసుకొచ్చింది, నా మనోనేత్రం తెలిసింది. కనుక నన్ను నీతిమంతుడిగా మార్చు. ఇదే పదమును అబ్రహాం గారు వాడుకున్నాడు, ప్రపంచానికి నాయకుడయ్యాడు. ఇవాళ అదే పదాన్ని నువ్వు వాడినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడిగా మారిపోతావు. పరలోక రాజ్యంలో తండ్రి యొక్క కుడి పార్శ్వంలో
నువ్వు ఉండటానికి అర్హుడిగా ఉంటావు. అంచేత అననీయ సత్పరాలు అబద్ధమాడి మోసం చేసి పాతాళానికి వెళ్ళారు. అంచేత మనం బైబిల్లో చూసినప్పుడు ఆ యుధాన దరిద్రుడు పనికిమైన ధనం కోసం దేవుణ్ణి నమ్ముకుని పిశాచంగా మారాడు. ఈ రోజున అటువంటి జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. ఆయన రక్తం చేత కడగబడ్డావు, నీతిమంతుని రక్తం చేత కడగబడ్డావు. నీ జీవిత కాలమంతా కూడా పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా జీవించి దేనికోసం అయితే క్రీస్తు పుట్టాడు, దేనికోసం అయితే శిలువ పొందాడు, దేనితో నీ రక్తాన్ని కడిగాడు, దానికి నువ్వు సమాధానముగా నీతిమంతుడిగా మారాలి. ఆయన నీతిమంతుడు, ఆయన పిల్లల నీతిమంతుడు, ఆయన పరలోకస్తుడు, ఆయన పిల్లల పరలోకస్తుడు, ఆయన నిత్యుడు, ఆయన పిల్లలు కూడా నిత్యుడు. అట్టి దివ్య భాగ్యము మీరందరూ కూడా పొందుకుందరు గాక. ఆమె వాక్యం దేవుడు వినికిడి రచించగాక. దేవవాక్సల మ్యాన్ ప్రార్థన అండి. కనికరంగల మహారాజా నీకు వందనాలు. ఈ పవిత్ర సమయంలో ఇంతవరకు మేము మోగవాళ్ళుగా ఉన్నాం, ఇంతవరకు మేము గుడ్డివాళ్ళుగా ఉన్నాం, పాపానికి అయ్యా చేస్తే తప్పు లేదు అనుకున్నాం. ఈరోజు తెలుసుకోగలిగాం. మా కొరకు నువ్వు చేసిన త్యాగం, నీతిమంతుని రక్తాన్ని ఒలికించావు, మమ్మల్ని ప్రభు పరిశుద్ధపరుచుకున్నావు. మేము ఈ లోకంలో ఉన్నంతకాలము నీతిమంతులమై, యథార్థపరులమై, భయభక్తులు కలిగి లోకాన్ని జయించి అయ్యా నువ్వు ఆశించినట్లుగా మేమందరం కూడా పరలోక రాజ్యానికి వచ్చేట్టు సిద్ధపరచమని నీ ప్రేమగల దీపాలు సమర్పిస్తూ ఏసునామన బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకం నెరవేరట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపరాధం చేసిన వాడిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా మోసాన్ని ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రికి కృప, యేసు ప్రభువు వారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశిస్తూ ఆయన దివ్యరాజ్యంలో ప్రవేశింపచేయను గాక. ఆమేన్. జీవంగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.